బిల్లకులు ఇసొన్ని సాస్ ఇది స్పైసీ హాట్ సాస్ ఇది వచ్చి చీజ్ ఫ్లేవర్ సేమ్ ఈ రెండు సాస్ ఒకటే ఉన్నట్టుంది. ఈ స్పైసీ స్మెల్ Oh, it's time for the cheese sauce. Cheese packet sauce. Oh, confirm cheese and flavor. You have the coffee. Okay. హలో గైస్, ఈరోజు స్పైసీ నూడిల్స్ కొరియాది. చీజ్ చీజ్ కాదు ఇది, చీజ్ ఇది స్పైసీ. దెబ్బ మీద దెబ్బ. సో స్పైసీ ట్రై చేద్దాం, తర్వాత చీజ్ ట్రై చేస్తే అకస్మాత్ నిజంగానే స్పైసీ ఉంటే ఇది కంట్రోల్ అవుతుంది. మనకు ఎలాగో మన ఛానల్ స్పైసీ ఛాలెంజెస్ కి ఫేమస్ కాబట్టి ఫస్ట్ స్పైసీ ట్రై చేద్దాం. ఫేమస్ కాదు, ఏం కాదు, ఏం లేదు. ఫస్ట్ నేను బయట చూపి కెమెరాకి, ఆడియన్స్ కి చూపి. స్పైసీ ఇట్ సైడ్ ఉంది చెప్పు. సాస్ చాలా ఇటు పక్క ఉంది చూడండి. నేనేమన్నా పెట్టుకుంటే ఫస్ట్ అండ్ బిగ్ బైట్. చాలా ఎక్కువ వచ్చింది, సూపర్ ఉండేది. బాగా ఏం లేదు, కారం ఉంది అంతే. ఎట్టుందంటే కారం ప్యాకెట్స్ వెళ్తే ఎట్టుంటుంది అట్టుంది, కానీ ఫ్లేవర్స్ ఉంది, అదొకటే. టిష్యూ చూడండి, స్పైసీ ఉంది కానీ పెద్దగా లేదు, ఎక్కువ లేదు. చెమటలు వస్తుంది, చెమటలు పడుతుంది. ఏం చేద్దాం, ఫ్యాన్ లేదు, ఏం లేదు. అందుకని ఎక్కువ ఏం కారం లేదు. ఓకే, నెక్స్ట్ చీజ్ ట్రై చేద్దాం. ఓకే, ఇంకొక లాస్ట్ బైట్. బాగుంది, కొంచెం కారంగా. అదే కురుకు 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 కురు. హీరో రాంపోతినేని గారు కుర్కుల వ్యాపారంతో పేరు గుర్తురాటంలా. బాగుంది, ఏదో కురుకురే ఉంది, సేమ్ ఇదే ఫ్లేవరు. హైదరాబాదీ బిర్యానీ కుర్కురే చిన్నప్పుడు తింటున్నాం. అదేనా? కాదా, ఓకే అదే ఉన్నట్టుంది. లెట్స్ మూవ్ ఆన్ టు చీజ్ ఫ్లేవర్. ఒకసారి కాదు, రెగ్యులర్ గా తినొచ్చు, చాలా బాగుంది. నాకు స్పైసీ నాకు బాగా నచ్చిందబ్బా, స్వీట్ అండ్ స్పైసీ. వేసి ఏ సమ్మర్ వీడియోలు చూస్తావు కదా, ఇప్పుడు నచ్చలేదంటే వాటిలో తినేది కూడా ఇదే. ఆ ఫ్లేవర్ దొరుకుతుందేమో ట్రై చేసినాం కానీ అది దొరకలేదు. అదే ఇదిరా కాదు, అదే బుల్డక్కే. నీకు స్పైసీ రామన్ బుల్డాకే బ్రాండ్ ఓకే, కానీ ఫ్లేవర్ వేరే. మళ్ళీ తిని ఇది వేరే వేరే కాదు, వేరు. రాదు, ఇంగ్లీష్ రాదు, సన్న ఇది కారం ఉంది, కాకపోతే అది కారం ఉందని నేను ఇది కాదురా, అది చీజ్ ఫ్లేవర్. ఇది కొంచెం లైట్ గా ఉంది కలర్, అది కొంచెం డార్క్ ఉంది అంతే, తప్పితే తేడా ఏం లేదు. ఓకే, ఇవ్వండి. వాడికన్నా డబల్ తింటున్నాను నేను ఇలా. మూత్ అంతా అయిపోయింది.
ఇది స్పైసీగా ఉంది ఇంకా. లేదు, స్పైసీ ఉంది కానీ ఇది కొంచెం కారం ఫ్లేవర్ తెలుస్తుంది. అటు తెలియటంలో కానీ కారం ఉంది. బాగుంది, నాకు ఇది నచ్చింది. స్వీట్ ఉంది. స్పైసీ దానికన్నా ఘాట్ ఉంది, స్వీట్ ఉంది, బాగుంది. అది బ్యాలెన్స్ ఉంది. ఇది మరీ కారం పొడి కలిపినట్టు నాకు అనిపించింది. నా ఆనెస్ట్ ఓడిది వేరే చెప్తున్నా. వేరే అనొద్దు. తెలుగు బాగుంది. సారీ గైస్, ఈ రెండు కంపేర్ చేసుకుంటే నా ఓటు ఏది దీనికి, తోడు ఓటు దానికంటే. పట్టుకో మహేంద్ర బాహుబలి. నా ఓటు అయితే దీనికి. దించా దిస్ వన్ బెస్ట్. నా ఓటు అయితే దీనికి. పురి ఇంతసేపు మనము కుకింగ్ మెథడ్ ఎత్తుకున్నాం కానీ ఇప్పుడు దాకా కనిపించింది, ఇప్పుడు కనిపిస్తుంది నాకు కుకింగ్ కాదు, కుకింగ్ మెథడ్. నీ ఆనెస్ట్ రివ్యూ దాని ప్రకారము నీకు రెండిట్లో ఏది నచ్చింది? నీ ఓటు దేనికి? బెస్ట్ వరస్ట్ రెండే ఉండే కాబట్టి బెస్ట్ వరస్ట్ ఏం లేదు, రెండు బాగుంటాయి. కాకపోతే ఇది బెస్ట్. ఓకే, ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఇస్తాను నేను. దీనికి ఫస్ట్ ప్లేస్ ఇస్తే దానికి సెకండ్ ప్లేస్ ఇస్తా. దాని నుంచి ఏం మాట్లాడను. ఓకే, రెండు ఉన్నాయి కదా. దూర పని తెలుసా నాకు. నాకైతే ఇది నచ్చింది. దీంతో పోల్చుకుంటే నాకు ఇది నచ్చింది. టేస్ట్ ప్రకారం అయితే రెండు బాగుంది. నేను అది కాకపోతే అది మరీ కారం కలిపినట్టుంది. ఎట్టంటే ఇప్పుడు మామూలు కారం పొడి వస్తుంది కదా, అది కలిపి తింటే ఎట్టుందో అట్ట అనిపిస్తుంది నాకు. నాకు ఇది నచ్చింది, వాడికి అది నచ్చింది, అంతే. డిబేట్ క్లోజ్. వేరే వాళ్ళ ఒపీనియన్ నాకు తెలీదు. ఇది మా రివ్యూ, మా ఒపీనియన్. ఇది ఈ వీడియోలో చెప్పింది మాత్రం మా ఒపీనియన్. ఇద్దరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నట్టు వేరే వాళ్ళకి కూడా ఉండొచ్చు. ఉంటాయి. సో చివరిలో చెప్పేది ఏంటంటే మా ఇద్దరికి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, కరెక్ట్, హ్యాపీ సంక్రాంతి అందరికి. కనుమ రోజు మొక్కలు వాంచిపారు. ఇవాళకి ఇంతే వీడియో. సో మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మస్ట్ అండ్ షుడ్ గా షేర్ చేయండి. అంతే, బాయ్. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. అలాగే మర్చిపోకుండా జోనో బ్రోస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ వస్తూనే ఉంటుంది. See you guys in the next video. Bye bye.